The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Acts chapter 22 అపోస్తల కార్యములు 22వ అధ్యాయం and verse 10. 10వ వచనం. And I said, What shall I do, Lord? And the Lord said unto me, Arise, and go into Damascus, and there it shall be told thee of all things which are appointed for thee to do. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని అడుగ్గా, ప్రభు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో అనెను. And I said, What shall I do, Lord? ప్రభువా, నేనేమి చేయవలెను? This is the question asked by Saul of Tarsus immediately after his repentance. మారు మనసు పొంది పశ్చాత్తాపడిన తర్వాత తార్సువాడైనటువంటి సౌలు అడిగినటువంటి ప్రశ్న ఇది. We all know his conversion is not by chance, but it is a divine plan. ఆయన మార్పు చెందడం అనేది ఏదో అకస్మాత్తుగా జరిగినటువంటి సంగతి కాదు, కానీ దైవిక ప్రణాళిక ప్రకారం జరిగినటువంటి సంగతి. Nobody on the earth knows that God is going to use Apostle Paul in such a mighty way. ఈ భూమి మీద ఉండేటటువంటి ఎవరికి కూడా తెలియదు అపోస్తలుడైనటువంటి పౌల్ని దేవుడు అంత బలమైన రీతిలో వాడుకుంటాడని. The way in which he was behaving during those days, ఆ దినాల్లో ఆయన ప్రవర్తిస్తున్నటువంటి విధానం చూస్తే, after being trained at the feet of Gamaliel, గమలీయేలు పాదముల దగ్గర ఆయన సిద్ధపరచబడిన తర్వాత, and also from the tribe of Benjamin, being a Jew, ఆయన బెన్యామీను గోత్రానికి చెందినవాడు, యూదుడు, and now he was very furious against the church. అక్కడ చూస్తే సంఘం పట్ల ఎంతో రోషం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. We all know very well. మనకందరికీ చక్కగా తెలుసు. Even the high priest has given permission to him to persecute even the members who accepted Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే అంగీకరించారో, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారో, వారిని హింస పెట్టడానికి, వారిని బాధ పెట్టడం కొరకు ప్రధాన యాజకుల దగ్గర నుంచి ఆయన అనుమతి లేఖలు పొందాడు. And not only that, అంత మాత్రమే కాదు, he was at the time of the stoning of Stephen. అక్కడ స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. And he is the direct first-hand witness for the killing of Stephen. ఈ స్టెఫను రాళ్లతో రువి చంపడానికి ఆయన అక్కడ ఉండి ఆయన సాక్ష్యం ఇచ్చాడు అక్కడ. And they brought his clothes and kept at his feet. ఆయన వస్త్రములు తీసుకొచ్చి అపోస్తలుడైనటువంటి పౌలు పాదముల దగ్గర పెట్టారు. In those days he is not Apostle Paul, he was Saul. క్షమించండి, ఆ దినాల్లో ఆయన అపోస్తలుడైన పౌలుగా సౌలు పాదముల దగ్గర పెట్టారు. And he was such a furious man. అంతటి రోషం కలిగిన వ్యక్తి ఆయన. Nobody expected such a man will be used so mightily by God in the latter years. తర్వాత సంవత్సరాల్లో ఇటువంటి వ్యక్తి ఇంత బలంగా ప్రభు చేత వాడబడతాడని ఏ వ్యక్తి కూడా ఊహించలేదు. I think hundreds of people are hearing over the YouTube. కొన్ని వందల మంది యూట్యూబ్ ద్వారా వింటున్నారు. And in many youth meetings I was sharing the word of God. అనేక యవనస్తుల కూడికల్లో నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటూ వచ్చాను. Many times this is the common question asked by many young people. చాలా సందర్భాల్లో సహజంగా అడిగేటటువంటి యవనస్తుల ప్రశ్న ఇది. Probably you may be having that question this evening in your mind. ఈ సాయంకాల సమయంలో బహుశా నీకు కూడా నీ మనసులో ఇదే ప్రశ్న ఉందేమో. What is that question? ఏంటా ప్రశ్న? Why I am born in this world? నేను ఎందుకు ఈ లోకంలో జన్మించాను? Is there any purpose for my life? నా జీవితానికి ఏదన్నా ఒక ఉద్దేశం ఉందా? In which direction I am heading to? నేను ఏ దిశలో నేను వెళ్తున్నాను? Yeah, these are very important questions. ఇవి చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. I have seen many young people. నేను చాలా మంది యవనస్తులను చూశాను. When everything is all right, they will not hear anybody's word. అన్ని చక్కగా వాళ్ళకి సవ్యంగా అనుకూలంగా ఉంటే ఎవరి మాట వాళ్ళు వినరు. When their pockets are full of money, వారి జోబులో డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు, when they are having sufficient friends, వారికి సమృద్ధి అయినటువంటి స్నేహితులు ఉన్నప్పుడు, and whatever you tell, నువ్వేదన్నా చెప్పు, they will never hear. వాళ్ళు ఎప్పుడు వినరు. Many of the young people, they have taken wrong decision also at the time of their marriage. చాలా మంది యవనస్తులు వారి వివాహ విషయంలో తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారు. They have not heard their parents. వారి తల్లిదండ్రుల మాట వాళ్ళు వినలేదు. And now, ఇప్పుడు after all glory is gone, ఇప్పుడు ఆ మహిమంతా వెళ్ళిపోయింది, and the friends have left, స్నేహితులు and the విడిచిపెట్టారు, pockets are empty, ఇప్పుడు జోబులు ఖాళీ అయిపోయినాయి. now they are in a very awkward situation. ఇప్పుడు వాళ్ళు ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. What to do? There is no answer. ఏం చేయాలి? ఇప్పుడు జవాబు లేదు. ఇప్పుడు In such a situation, అటువంటి పరిస్థితుల్లో this question will come. ఈ ప్రశ్న వస్తుంది. Why I
am? Why at all I am born in this world? అసలు నేను ఎందుకు ఈ లోకంలో నేను జన్మించాను? Is there any purpose for my life? నా జీవితం పట్ల ఏదైనా ఒక ఉద్దేశం ఉందా? Oh, some of you may be in such a discouragement. కొంతమంది అటువంటి నిరుత్సాహంలో మీరులో ఉండొచ్చు. And some of the weak-minded people not able to get the answer, they have committed suicides also. కొంత బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వాళ్ళు జవాబు రాకుండా ఆత్మహత్యలు కూడా చేసుకొని ఉంటారు. They could not get the answer for that question. ఎందుకంటే వారికి ఆ ప్రశ్నకి జవాబు రాలేదు కాబట్టి. In whatever direction I am going, all the doors are closed. అన్ని ద్వారాలు మూయబడిన ఏ ద్వారంలో ఎక్కడ ఏ మార్గం గుండా నేను వెళ్ళాలి? Nobody is there to comfort me. నన్ను ఆదరించడానికి ఎవరు లేరు. Nobody is there to help me. నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు. What is the purpose of my life? నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? To you I am telling this evening. ఈ సాయంకాల సమయంలో నీకు నేను చెప్తున్నాను, There is a purpose for your life. నీ జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. Have you ever expected such a person who persecuted the church will become the builder of many assemblies? సంఘాన్ని అంతగా హింసించినటువంటి వాడు, సంఘాన్ని అంతగా హింసపెట్టినటువంటి వాడు సంఘాన్ని కట్టేటటువంటి వ్యక్తిగా అవుతాడని నువ్వు ఎప్పుడైనా ఊహించావా? We never dreamt. మనం కళ్ళ కూడా ఊహించలేదు ఆ విధంగా. Yes, God is having very higher plans for your life. నీ జీవితం పట్ల దేవుడు ఎంతో ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. Yes, the conversion of Apostle Paul is not by chance, but it is a divine plan. అపోస్తలుడైనటువంటి పౌలు మార్పు చెందడం అనేది ఏదో ప్రమాదవశాత్తు జరిగింది కాదు, కానీ దైవిక ప్రణాళిక ప్రకారం జరిగింది. See, when he was going to Damascus, taking the permission from the high priest even to persecute the believers there, అక్కడ దమస్కులో ఉండేటటువంటి విశ్వాసుల్ని హింస పెట్టాలనే ఉద్దేశంతో ప్రధాన యాజకుల దగ్గర నుంచి అనుమతి పొంది ఆయన ఆ విధంగా వెళ్తున్నప్పుడు, because in those days, during the days of Paul, his early days, the Christians who the Jews who accepted Lord Jesus Christ as their savior, they were persecuted a lot. పౌలు యొక్క ప్రారంభ దినాల్లో చూసినట్లయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఎంతగానో హింస పెట్టేవాళ్ళు. The Jewish people, ఈ యూదులు, the Jewish people who believed in Lord Jesus Christ, they were subjected to so much persecution. యూదులుగా ఉండి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వాళ్ళు చాలా హింస పెట్టబడే వాళ్ళు. Yes, that is the early days of Apostle Paul. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ప్రాథమిక దినాల్లో, Because the Jews never believed Lord Jesus Christ as the savior. Till today they won't believe. యేసుక్రీస్తు ప్రభువునందు యూదులు విశ్వాసం ఉంచారు. ఇప్పటికి కూడా ఈ దినానికి కూడా They have not believed that he is the savior of the world, he is Messiah. ఆయనే మెస్సయ్య అని, ఆయనే లోక రక్షకుడని వాళ్ళు విశ్వసించారు. Even today they won't believe. ఈ దినానికి కూడా నమ్మట్లేదు. So if anybody is converted from the Jewish background to the Christianity, ఎవరైనా సరే యూదుల వెనక చరిత్ర నుంచి క్రైస్తవ్యంలోనికి మార్పు చెందితే they were persecuted a lot. వాళ్ళని చాలా హింస పెట్టేవాళ్ళు. That's why in the later years Paul wrote the letter to Hebrews to encourage them. అందుకే తర్వాత దినాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకి లేఖ రాస్తూ వారిని ప్రోత్సహిస్తాడు. Such Jewish people who accepted Lord Jesus Christ as their savior, their properties are confiscated. They were not given their children were not taken by other people in marriage. ఈ యూదులుగా ఉండి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారి ఆస్తులన్నీ ఆక్రమించబడ్డాయి. వారి పిల్లల్ని మిగిలినటువంటి యూదులకి వివాహాలకి వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, తీసుకునేవాళ్ళు కాదు. And also they became a gauging stock, a laughing stock in the public. అక్కడ చూస్తే వాళ్ళు ఒక ఆట వస్తువులాగా, అందరికీ హాస్యాస్పదమైనటువంటి వస్తువులాగా వాళ్ళు అయిపోయినారు. So that was the condition of the Jewish converts. అది ఆ దినాల్లో యూదులుగా ఉండి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారి పరిస్థితి. And some of the people at Damascus, they believed in Lord Jesus. కొంతమంది దమస్కులో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. And the news came to Saul. ఆ వార్త సౌలు దగ్గరికి వచ్చింది. And now he has taken the permission from the high priest at Jerusalem. యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకుల దగ్గర నుంచి అనుమతి పొందాడు. For what purpose? ఏ ఉద్దేశం కొరకు? Yes, to slaughter the disciples. వాళ్ళందరినీ చంపివేయడం కొరకు, to punish them, to beat them. వారిని కొట్టడం కొరకు, వారిని వధించడం కొరకు. Even he got the permission from the high priest. ప్రధాన యాజకుల నుంచి కూడా ఆయనకు అనుమతి ఉంది. See the background of Apostle Paul. అపోస్తలుడైనటువంటి పౌలు వెనక చరిత్ర చూడండి. When he was like Saul of Tarsus. తార్సువాడైనటువంటి సౌలుగా ఉన్నప్పుడు, I think you who are hearing, probably you may not be that much cruel. నీవు ఎవరైతే ఈ వర్తమానం వింటున్నావో నీవు అంత క్రూరుడిగా ఉండకపోవచ్చు. When God could use such a cruel man like Paul in a wonderful way, అటువంటి క్రూరుడైనటువంటి సౌలు లాంటి వ్యక్తిని దేవుడు అంత బలంగా వాడుకున్నాడంటే, what about you? నీ మాట ఏంటి? God can use you. నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. And this man,
the Saul of Tarsus, ఈ తార్సు వాడైనటువంటి సౌలు he has taken the permission letters ఈయన ఈ అనుమతి పత్రాలు పొందాడు. and he is going to Damascus. ఇప్పుడు దమస్కుకు ఆయన ప్రయాణం Only with one goal. ఒకే ఒక గురి. What is that? ఏంటది? To trouble the believers. అక్కడుండే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని ఇబ్బంది పెట్టడం, To beat them. వారిని కొట్టడం, And to bring them, binding them and bringing them to Jerusalem. వారిని బంధించి సంఖ్యలతో యెరూషలేముకు తీసుకొని రావడం. And as he was going ఆయన ఆ విధంగా వెళుతూ ఉండగా on the way, ఆ మార్గంలో we all know in a mysterious way the Lord met Saul. మర్మయుక్తమైన విధానంలో దేవుడు అద్భుతంగా ఈ సౌలుని కలుసుకున్నాడు. God calls different people in a different way. దేవుడు వేరు ప్రజల్ని వేరు విధానాల్లో పిలుస్తాడు. When it came to the call of Peter, it is an ordinary call. Hey Peter, follow me. That's all. పేతురు మాటకు వచ్చినట్లయితే చాలా సామాన్యమైనటువంటి పిలుపు. పేతురు నన్ను వెంబడించాడు అంతే. And when it came to Paul, అయితే పౌలు మాటకు వస్తే God has performed a wonder. అక్కడ చూస్తే అద్భుతం చేశాడు ప్రభు. Lord Jesus Christ encountered Saul on the way to Damascus. తార్సు వాడైనటువంటి సౌలు దమస్కు మార్గానికి వెళ్తున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని సంధించాడు, ఆయన కలుసుకున్నాడు. Now the believers at Damascus they were fearing. ఇప్పుడు చూస్తే దమస్కులో ఉన్నటువంటి విశ్వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. Why? ఎందుకు? Because they came to know that he has taken permission to trouble the believers at Damascus. దమస్కులో ఉండేటటువంటి విశ్వాసుల్ని ఇబ్బంది పెట్టాలని, వారిని కొట్టాలని చెప్పి ఆయన అనుమతి పత్రాలు పొందాడనే విషయం వాళ్ళకి తెలుసు. Now Saul started from Jerusalem. ఇప్పుడు సౌలు యెరూషలేము నుంచి ప్రయాణమయ్యాడు. And also he is having the permission letter. ఇప్పుడు ఆయనకు అనుమతి పత్రాలు కూడా ఉన్నాయి. And this news came to the believers at Damascus. ఈ వర్తమానము దమస్కులో ఉండేటటువంటి విశ్వాసులకు తెలిసింది. That is what Ananias is telling. అదే అననీయ చెప్తున్నాడు. When God asked him to go and pray for Saul, నీవు వెళ్ళి సౌలు కొరకు నువ్వు ప్రార్థన చేయని చెప్పి అననీయతో దేవుడు అన్నప్పుడు, and then what Ananias is telling? అననీయ ఏం చెప్తున్నాడు? Acts chapter 9, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 13 and 14. 13, 14 వచనాలు. 13 and 14. 13, 14 And వచనాలు. Ananias answered, Lord, I have heard by many of this man how much evil he hath done to thy saints in Jerusalem. And here he hath authority from the chief priest to bind all that call on thy name. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన ఇంటిని ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ ఎక్కడ నీ నామమును బట్టి ప్రార్థన ఇన్ డమాస్కస్ అంటే దమస్కులో నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం. ఆల్రెడీ అననీయ అండ్ అదర్ బిలీవర్స్ ఎట్ డమాస్కస్ కేమ్ టు నో దట్ Saul is coming to slaughter the believers with the permission of the high priest. అననీయ తర్వాత మిగిలినటువంటి దమస్కులో ఉండే విశ్వాసులందరికీ తెలియబడిన వార్త ఏంటంటే సౌలు అనేటటువంటి వ్యక్తి అనుమతి పత్రాలు పొంది వచ్చి మమ్మల్ని ఇక్కడ ఉన్న విశ్వాసులను వధించబోతున్నాడని. And as he was traveling to Damascus, ఆయన ఆ విధంగా దమస్కుకు ప్రయాణమై వెళ్తూ ఉండగా all of a sudden, అకస్మాత్తుగా, in an unexpected way, అనుకోని విధానంలో, yes, in a mysterious way, మర్మయుక్తమైన విధానంలో Lord Jesus Christ appeared unto Saul. యేసుక్రీస్తు ప్రభు సౌలుకి ప్రత్యక్షమయ్యాడు. And he fell down. ఆయన కింద పడిపోయాడు. And who art thou, Lord? ప్రభువా, నీవెవడవు? Immediately he said, వెంటనే ఆయన అన్నాడు కదా, I am Jesus that you are persecuting me. I am Jesus. నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు ప్రభు. And the moment when he said like that, ఆ క్షణం చెప్పినటువంటి ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో ఆ క్షణంలోనే, and immediately వెంటనే he asked a question. వెంటనే ఒక ప్రశ్న అడిగాడు. That is the testimony he is sharing before the Jewish people in 22nd chapter. యూదుల అందరి ఎదుట 22వ అధ్యాయంలో తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఆ విధంగా చెప్తున్నాడు. Yeah, Paul's testimony is in 9th chapter. 9వ అధ్యాయంలో ఉంది అపొస్తలుడైన పౌలు సాక్ష్యము. And also in 22nd, 23rd chapters. 22, 23 అధ్యాయాల్లో కూడా ఉంది. And finally he shared his testimony before Agrippa in 26th chapter. చివరిగా తన అగ్రిప్ప రాజు ఎదుట తన సాక్ష్యాన్ని 26వ అధ్యాయంలో పంచుకుంటాడు. That is when Agrippa is in Caesarea. కైసర్లో ఉన్నటువంటి అగ్రిప్ప ఎదుట నిలబడి. In those days Agrippa was there. ఆ దినాల్లో అగ్రిప్ప ఉన్నాడు. And from that seaport of Caesarea he went to Rome. కైసరు ఓడరేవు నుంచి రోమాకి వెళ్ళాడు. And after talking to Agrippa, అగ్రిప్పతో మాట్లాడిన తర్వాత, and so in different places Paul shared his testimony. వేరు స్థలాల్లో పౌలు తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. So immediately after he was born again on the way to Damascus, దమస్కు మార్గంలో వెళ్తున్నటువంటి వెంటనే ఆయన మారుమనసు పొందిన వెంటనే, and he asked one question. ఆయన ఒక ప్రశ్న అడిగాడు. What is that? ఏంటది? This is chapter 22 verse 10. 22వ అధ్యాయం 10వ వచనం. What shall I do, Lord?
అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా. From this we can understand దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు, the Lord is having a plan for everybody. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని మనం అర్థం This చేసుకోవచ్చు. man till that time he was persecuting the church. ఈ సమయం వరకు ఈ వ్యక్తి సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. But when he asked God, ఆయన దేవుడిని అడిగినప్పుడు, what is the work you are giving to me? ప్రభువా నీవు నాకు అప్పగించబోయే పని ఏంటి? Yes, then the Lord answered. అప్పుడు ప్రభు జవాబిచ్చాడు. Actually God answered Ananias earlier. అననీయాకే ఇంతకు ముందే దేవుడు జవాబిచ్చాడు. In the 9th chapter, 9వ అధ్యాయంలో when God asked Ananias to go and pray for Saul, నువ్వు అననీయ దగ్గరకు వచ్చి దేవుడు చెప్తాడు కదా, నువ్వు వెళ్ళి సౌలు కొరకు నువ్వు ప్రార్థన చేయనప్పుడు and Ananias said, అన్నయ్య అంటాడు కదా, Lord, ప్రభువా this man is a wicked man. ఈయన చాలా దుష్టుడు ప్రభు, Oh, he slaughtered many believers. ఎంతో మంది విశ్వాసులను ఆయన చంపాడు ప్రభు. And then what God said? ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభు, Ananias, అననీయ you do not know one thing. నీకు ఒక విషయం తెలీదు. What is that? ఏంటది? And in verse 15 of 9th chapter, అపొస్తలుల కార్యములు 9:15 వచనం, Lord is speaking to Ananias. ఇక్కడ చూస్తే దేవుడు అననీయతో But మాట్లాడుతున్నాడు. the Lord said unto him, Go thy way, for he is a chosen vessel unto me to bear my name before the Gentiles and kings and the children of Israel. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను నేర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. Already I have chosen him. నేను ఇదివరకు ఆయన నేర్పరచుకున్నాను. I have given sufficient time so that he may turn unto me. నేను ఆయనకి సమృద్ధి అయినటువంటి సమయం ఇచ్చాడు, ఆయన నా వైపు తిరుగుతాడేమో. But he is going in his own way. అయితే తన సొంత మార్గంలో ఆయన వెళ్తూ He is వచ్చాడు. going in the reverse way, in the opposite way. ఆయన చూస్తే వ్యతిరేకమైనటువంటి దిశలో ప్రయాణం చేస్తూ That's వెళ్ళాడు. why I encountered him. అందుకే నేను ఆయన సంధించాను. I had a purpose. నేను ఆయన పట్ల ఒక ఉద్దేశం కలిగి Yes, ఉన్నాను. what is the purpose? ఏంటా ఉద్దేశం? He is the chosen apostle to Gentiles. ఆయన అన్యుల కొరకు ఏర్పరచబడినటువంటి వ్యక్తి. He is a well-educated man. ఆయన చాలా చక్కగా ఉన్నత విద్యావంతుడు. And he has to stand before kings. ఆయన రాజుల ఎదురు నిలబడాలి. And this is the purpose I got. ఇది నేను ఆయన పట్ల కలిగి ఉన్న But ఉద్దేశం. what has happened? అయితే ఏం జరిగింది? Not understanding the purpose, he is going in the opposite way. ఆ ఉద్దేశాన్ని ఆయన అర్థం చేసుకోకుండా వ్యతిరేకమైన దిశలో ప్రయాణం Now చేస్తున్నాడు. what I have done? ఇప్పుడు నేనేం I చేశాను? have brought him to an awkward situation. Such a furious man, he fell on his face on the way to Damascus. నేను ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి ఆయన తీసుకొని వచ్చాడు. ఎంతో రోషం కలిగినటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు ఆ గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. And not only that, అంత మాత్రమే he became blind. ఆయన గుడ్డివాడైపోయాడు. Brothers and sisters, సహోదరుడా dear సహోదరి, friend who is hearing over the YouTube, నా ప్రియ స్నేహితుడా, యూట్యూబ్ ద్వారా వింటున్నా నీవు, you may be thinking, నువ్వు I అనుకుంటుండొచ్చు, came to an end. నేను చివరికి వచ్చేసాను, It is a full stop to my life. నా జీవితం పని అయిపోయింది, Then ఇంతటితో అయిపోయింది. why I am born in this world? అసలు ఈ లోకంలో నేను ఎందుకు What పుట్టాను? is the plan of God? దేవుని ఉద్దేశం ఏంటి? With the authority of the word of God, I am telling, don't get discouraged. God got a plan for your life. దేవుని వాక్యం యొక్క అధికారంతో నేను ఈ సాయంకాలం బోధిస్తూ ఉన్నాను. దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. God will not do anything without a purpose. దేవుడు ఒక ఉద్దేశం లేకుండా ఏది చేయడు. God has given you birth in this world means. ఈ లోకంలో దేవుడు నీకు జన్మనిచ్చాడు అంటే, God has given you birth during this century means. ఈ శతాబ్దంలో నీకు దేవుడు జన్మనిచ్చాడు In that అంటే, particular family, God has given you birth means. ఆ ఫలానా కుటుంబంలో నువ్వు జన్మించాలని దేవుడు And నిర్దేశించాడు. in the particular place, God has given you birth means. ఆ ఫలానా స్థలంలో నువ్వు పుట్టాలని దేవుడు నిర్దేశించాడంటే, God has a plan for your life. నీ జీవితం పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. Without a plan, without a purpose, God will not do things like you and me. నీ వల్లే నా వల్లే ప్రణాళిక లేకుండా ఉద్దేశం లేకుండా ప్రభు సంగతులను సరిపెట్టాడు. And I am telling you, నేను మీతో చెప్తున్నాను, yes, you are going in the wrong way all these days. నీవు ఇంతకాలము నువ్వు వ్యతిరేక దిశలో వెళ్ళావు. And like the Saul of Tarsus, సార్సు వాడైనటువంటి సౌలు వలె, yes, you are going in the opposite way against the plan of God. దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా నువ్వు వ్యతిరేక దిశలో ఇంతకాలం ప్రయాణం చేస్తూ వెళ్ళావు. And God has arrested that plan of Saul. సౌలు యొక్క ప్రణాళికని దేవుడు అంతటితో ఆపేశాడు. He stopped the plan of Saul. సౌలు యొక్క ప్రణాళికని అంతటితో ఆపేశాడు, And అడ్డుకున్నాడు అంతే. do you know why? ఎందుకో తెలుసా? To reveal his plan. తన ప్రణాళికని బయలుపరచడం Because కొరకు. days are wasted. ఎందుకంటే దినాలు వృధా Time అయిపోయినాయి, is wasted. సమయం వృధా అయిపోయింది. So that's why he stopped the doings of Saul. అందుకే సౌలు చేస్తున్నటువంటి ఆ క్రియల్ని దేవుడు అడ్డుకున్నాడు. Today why you are in the awkward situation, you know? ఈ దినాన్ని నువ్వు ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో Today why all your friends have left, you know? ఈ దినాన నీ స్నేహితులందరూ నిన్ను ఎందుకు విడిచిపెట్టారు Now all తెలుసా? the problems are surrounding you. Do you know what is the purpose? ఈ దినాన నీ చుట్టూ సమస్యలన్నీ అల్లుకొని ఉన్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? God has brought a stop to your own plans.
నీ సొంత ప్రణాళికలకి ఆయన అంతటితో ఆపేసి అడ్డుకోవడానికి దేవుడు అడ్డుకున్నాడు అంతే. దేవుడు అడ్డుకున్నాడు అంతే. అడ్డుబండ వేశాడు అంతే. అడ్డుబండ వేశాడు. Why? ఎందుకో తెలుసా? Though he is speaking to you, you are not hearing. నువ్వు ఆయన నీతో మాట్లాడుతున్నా నువ్వు వినలేదు నువ్వు. So with the authority of the word of God, దేవుని వాక్యం యొక్క అధికారంతో, and also taking the example of the life of Saul of Tarsus, తార్సు వాడైనటువంటి సౌలు యొక్క జీవితాన్ని ఉదాహరణగా తీసుకొని, yes, I can tell there is no room for discouragement in your life. నీ జీవితంలో నిరాశ నిస్పృహలకు ఏమాత్రం స్థానం ఉండకూడదు. లేదు అంతే. God has got a plan for your life. నీ జీవితం పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. Yes, he got definite plan for every child. ప్రతి బిడ్డ కొరకు ఆయన ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. How to believe that? ఏ విధంగా దాన్ని నమ్మాలి? You may be asking. నువ్వు అడగచ్చు. Oh, you are telling there is a plan for my life. నా జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉందని నువ్వు చెప్తున్నావు. How can I believe it? నేను ఏ విధంగా దాని యందు విశ్వాసం ఉంచాలి? Yes, if you see the Bible, బైబిల్ని మనం చూస్తే, yes, if you think about God, దేవుని గురించి మనం ఆలోచిస్తే, our God is a God of order and discipline. మన దేవుడు ఒక క్రమానికి క్రమశిక్షణకి దేవుడైన. As a human being, మానవులుగా see, to construct a building, ఒక భవనం మనం నిర్మించాలి, బిల్డింగ్ కట్టాలంటే we will have a plan, మనకు ఒక ప్రణాళిక ఉంటుంది. and we will prepare that plan. మనం ఆ ప్లాన్ ని సిద్ధం చేసుకుంటాం. Or to stitch a dress, ఒక బట్టలు మనం డ్రెస్ కుట్టించుకోవాలంటే, yes, there will be a plan. దానికి కూడా ఒక ప్రణాళిక What ఉంటుంది. is the size? What are the dimensions? ఏంటా కొలతలు, ఏంటా సైజ్, అవన్నీ చూసుకుంటాం. So we will work according to the plan. ఆ ప్రణాళిక ప్రకారం మనం పనిచేస్తాం. And always God, surely he has a plan for your life. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు నిస్సందేహంగా నీ పట్ల ఆయన ప్రణాళిక కలిగి When ఉన్నాడు. God has created the whole universe, దేవుడు సర్వలోకాన్ని సృష్టించినప్పుడు, సర్వ సృష్టిని, yes, with a plan God has created the whole universe. సర్వ సృష్టిని ఆయన ఒక ప్రణాళిక ప్రకారం, ఉద్దేశ ప్రకారం సృష్టించాడు. When God created sun, దేవుడు సూర్యుని when సృష్టించాడు. God created earth, దేవుడు భూమిని yeah, సృష్టించాడు. with some specific principles God has created them. ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన నియమాలతో దేవుడు సృష్టించాడు. For example, ఉదాహరణకు see, చూస్తే, the earth, it is revolving about around its own axis. At the same time, it is orbiting around the sun also. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది తన వలయంలో. For example, ఉదాహరణకు the చూస్తే, earth is revolving around its own axis at 1600 kilometers per hour. 1600 కిలోమీటర్ల గంటకు వేగంతో భూమి తన చుట్టూ తాను తనకి నిర్దిష్టించబడినటువంటి వలయంలో తిరుగుతుంది. In other ఆ words, కక్షలో around 1000 miles per hour. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే గంటకి 1000 మైళ్ళు. Lakhs of years before the earth is created, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి సృష్టించబడింది. God has given a plan for the earth. దేవుడు ఈ భూమికి ప్రణాళికనిచ్చాడు. Its shape must be like this, దీని ఆకారం ఎట్లుండాలి, and it has to revolve around its axis at this particular speed. ఈ నిర్దిష్టమైన వేగంతో తన కక్షలో భూమి తన చుట్టూ తాను తిరగాలి. And around the sun it is orbiting at a speed of 1,07,000 kilometers per hour. 1,07,000 కిలోమీటర్ల వేగంతో ఒక గంటకి సూర్యుని చుట్టూ ఆ విధంగా తిరుగుతూ ఉంది భూమి. After lakhs of years, ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత, till today, ఈ దినం వరకు the speed of the earth is not changed around its own axis and also around the sun. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం గానీ సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి ఆ వేగంలో ఈ దినం వరకు మార్పు లేదు. Why? ఎందుకో God has created with a plan and fixed those dimensions. దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం సృష్టించాడు, దానికి ఆ కొలతను నిర్దేశించాడు. When a lifeless earth, God is having so many plans like that. నిర్జీవమైనటువంటి ఈ భూమి పట్ల దేవుడు ఎంత ప్రణాళికలు కలిగి ఉంటే, What about you? నీ మాట ఏంటి? You are having an eternal soul and spirit. నీవు నిత్యమైనటువంటి ప్రాణము, ఆత్మ నీవు కలిగి You ఉన్నావు. are created in the image of God. నీవు దేవుని స్వరూపమందు సృష్టించబడ్డావు. Undoubtedly, God is having a plan for your life. నిస్సందేహంగా దేవుడు నీ జీవితం పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. Not knowing the plan of God, Saul of Tarsus, in the reverse direction, in the opposite direction he went. One day God stopped all his personal plans. తార్సు వాడైనటువంటి సౌలు దేవుని ప్రణాళికల్ని తెలుసుకోకుండా తను వ్యతిరేకమైనటువంటి దిశలో ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుడు అడ్డుకున్నాడు ఒకనొక దినాన. So today God has put an obstacle to your plans in your life. నీ జీవితంలో ఈ దినాన నీ ప్రణాళికలకన్నిటికీ దేవుడు అడ్డుబండ వేసి అడ్డుకున్నాడు అంతే. Everything is looking like void. అన్ని చూస్తే శూన్యంలాగా కనిపిస్తుంది నీకు. Yes, what will happen to me tomorrow? రేపటి దినం నాకేమవుతుంది? There is a big question before you. నీ ముందు పెద్ద ప్రశ్న ఉంది. Yes, when Saul of Tarsus have fallen from his yes,
ఈ తార్సువాడైనటువంటి సౌలు ఆ గుర్రం మీద నుంచి కింద పడిపోయినప్పుడు And at that time, these are the questions. ఇదే ఆ దినాన ఆయనకున్న ప్రశ్నలు. I am going to Damascus to slaughter the saints. నేను అక్కడ ఉండేటటువంటి దమస్కులో ఉన్న పరిశుద్ధులను వధించడానికి నేను వెళ్తున్నాను. Now suddenly I became blind. నేను ఇప్పుడు గుడ్డివాడైపోయాను. What about my future? నా భవిష్యత్తు మాట ఏంటి? Oh, brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, God will put a full stop to your plans. Why? To reveal His plan for your life. దేవుడు నీ ప్రణాళికలకి అంతము వహించి దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. ఎందుకంటే తన ప్రణాళికలు నీకు బయలుపరచడం. Never say that there is no plan of God for your life. నీ జీవితానికి ఏ ప్రణాళిక దేవుని ప్రణాళిక లేదని ఎప్పుడు చెప్పదు. You have not come to this world just accidentally. నీవు ఈ లోకంలోనికి ఏదో ప్రమాదవశాత్తు రాలేదు. If you see the word of God, దేవుని వాక్యాన్ని చూస్తే, if you see the బైబిల్ని చూస్తే, yes, it is the experience of many men of God. అనేక మంది దైవజనుల అనుభవం ఇది. Before Samson was born, సంసోను జన్మించడానికంటే ముందు the Lord appeared. There is a purpose for which I am giving birth to Samson. సంసోన్ని ఈ లోకంలో నేను జన్మింపజేయడానికి ఒక ఉద్దేశం ఉందని దేవుడు ప్రత్యక్షమై He has to deliver the Israelites from the hands of the Philistines. ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించడం కొరకు. Before the birth of Jeremiah, ఇర్మియా జన్మం కంటే ముందు, and God is telling, I have chosen him as a prophet. నేను ఆయన్ని ప్రవక్తగా ఏర్పరచుకున్నానంటాడు. Before the birth of John the Baptist, బాప్తిజం ఇచ్చే యోహాను జన్మానికంటే ముందు, oh, there is a man sent from God. His name is John. He is sent from God with a purpose to pave the way for Lord Jesus. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతను దేవుని యొక్క మార్గాన్ని సరళం చేస్తాడన్న ఒక ఉద్దేశం ప్రకారం బాప్తిజం ఇచ్చే యోహాను పంపించాడు. God is not partial. దేవుడు పక్షపాతిగానే కాదు. Yes, when he is having a purpose for their lives, from that you can take it from me, from the word of God, that God is having a purpose for your life also, though your life is in doldrums today. ఆ వారి జీవితాల పట్ల దేవుడు ప్రణాళిక కలిగి వారిని ఒక ఉద్దేశం ప్రకారం ఈ లోకానికి పంపించినప్పుడు, ఈ దినాన నీ జీవితం అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను కూడా ఒక ఉద్దేశం ప్రకారం పంపించాడని విశ్వసించు, గ్రహించు. Why that became ayomayam? Why that became doldrums? ఎందుకు అయోమయమైన పరిస్థితి? Because leaving that plan, you went in your own way. ఆ ప్రణాళికను నువ్వు విడిచిపెట్టి నీ సొంత ప్రణాళికలో నువ్వు వెళ్తున్నావు. That's why today tears are there. అందుకే నువ్వు ఈ దినాన కన్నీరు That's గారుస్తున్నావు. why there is a big question. అందుకే పెద్ద ప్రశ్న ఉంది నీ What ముందు. to do? There is no way. ఏం చేయడానికి మార్గం లేదు. You are in an awkward situation. నేను ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలో You are not ఉన్నాను. able to share with other people also. నీకుండే ఇబ్బందులు వేరే వాళ్ళతో పంచుకోలేకపోతున్నావు. My dear friend, నా ప్రియ స్నేహితుడా, I am telling you, నేను నీతో చెప్తున్నాను, though you are not a Christian, I am telling you are precious in the sight of God. నీవు క్రైస్తవుడు కాకపోయినప్పటికీ నీవు దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైన వాడివి. Saul of Tarsus was precious in the sight of God. తార్సు వాడైనటువంటి సౌలు దేవుని దృష్టిలో ఎంతో ప్రశస్తమైన వాడు, విలువైన Yes, వాడు. that's why he went after Saul. అందుకే ఆయన సౌలు వెంట వెళ్ళాడు. Yes, when he was going to Damascus, the Lord went after Saul. He is such a VIP that God has to follow him. ఇక్కడ చూడండి, తార్సు వాడైనటువంటి సౌలు దమస్కు మార్గానికి వెళ్తూ ఉంటే దేవుడు ఆయన వెనకాల వెళ్ళాడు. ఎందుకు? ఆయన ఏమన్నా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తేనా? No, not at all. కానే కాదు. Even then, why he went? అయినప్పటికీ ఆయన వెళ్ళాడు. Oh, Saul, ఓ సౌలా, I got a purpose for your life. నీ జీవితం పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. God's word teaches the same truth. దేవుని వాక్యం అదే సత్యాన్ని బోధిస్తోంది. The same Paul is writing to Ephesians. అదే పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో, In the book of Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం and in verse 10, 2వ అధ్యాయం 10వ వచనం. what he says, ఏం చెప్తున్నాడు? For we are his workmanship, created in Christ Jesus unto good works, which God hath before ordained that we should walk in them. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, చివరిలో చూడండి, ఆయన చేసిన పని అయి ఉన్నాము. Who are we? ఎవరు మనం? God has sent us with a purpose. ఒక ఉద్దేశం ప్రకారం దేవుడు మనల్ని పంపించాడు. Who is writing? ఎవరు రాస్తున్నారు? The same Saul who came to the Lord on the way to Damascus. అదే సౌలు దమస్కు మార్గంలో వెళ్ళేటప్పుడు దేవుడిని తెలుసుకున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి రాస్తున్నాడు. He is writing to Ephesians. ఇప్పుడు ఎఫెసీయులకు రాస్తున్నాడు. Oh, Ephesian believers, ఓ ఎఫెసీలో ఉన్న విశ్వాసులారా, I was a fool earlier. నేను గతంలో మూర్ఖుడిగా బుద్ధిహీనుడిగా That's why I lived as I like. నా ఇష్టానుసారంగా జీవిస్తుని. But today I understand. ఈ దినాన్ని నేను అర్థం We చేసుకున్నాను. are his workmanship. మనము ఆయన చేతి పని అయి ఉన్నాము. Yes, we have not created ourselves. మన ఇష్టంగా మనం సృష్టించబడలేదు. మనల్ని మనం సృష్టించుకోలేదు. మనం సృష్టించుకోలేదు. We are his workmanship. మనము ఆయన చేతి పని అయి ఉన్నాము. And God has prepared some things for us to do. మనము ఏదో కొన్ని చేయాలని చెప్పి వాటి కొరకు ఉద్దేశించి దేవుడు మనల్ని పెట్టాడు. We are created in Christ Jesus unto good works, which God hath before ordained that we should walk in them. మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై
దేవుడు మనల్ని పంపించాడు. Oh, brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, dear friends, ప్రియ స్నేహితులారా, no life is a wasteful life in this world. ఈ లోకంలో ఏ జీవితం కూడా వృధా అయిన జీవితం లేదు. God gives the same value to you, the value he has given to Apostle Paul. అపొస్తలుడైనటువంటి పౌలుకి ఏ విలువ దేవుడు నీకు ఇచ్చాడో అదే విలువ నీకు కూడా ఇస్తున్నాడు. Because you are also having the soul, spirit and body. నువ్వు కూడా అదే విధమైనటువంటి ప్రాణాత్మ దేహాలు కలిగి You are also created in the image of God. నీవు కూడా దేవుని స్వరూపమందు సృష్టించబడ్డావు. But why God is not able to speak to you? ఎందుకు దేవుడు నీతో మాట్లాడకుండా ఉన్నాడు? Yes, you became stubborn. నువ్వు చాలా మొండివాడిగా Oh, అయిపోయావు. by seeing the things, your friends and your money, your all these luxuries, you have forgotten God. నీకుండేటటువంటి స్నేహితులు, డబ్బు, సుఖ సౌఖ్యాలను చూసి నువ్వు దేవుడిని మర్చిపోయినావు. Yes, you have forgotten God. నీ దేవుడినే మర్చిపోయినావు. That's why today God has brought a halt to your life. అందుకే దేవుడు ఈ దినాన్ని నిన్ను ఆపడానికి నీకు ఒక అడ్డుబండ వేశాడు. నీకు ఒక అడ్డుబండ ఒక వేశాడు. అడుగు ముందుకేయకుండా ఒక అడుగు ముందుకే ఏమి చేయాలో అయోమయంలో ఉన్నావు. ఏం చేయాలో అయోమయ పరిస్థితిలో ఉన్నావు. That's why we are talking about Saul's life. అందుకే మేము సౌలు జీవితం గురించి మాట్లాడుతున్నాం. Yes, when Saul was in such a situation, how beautifully God has changed his life. Even today, after 2000 years, we are talking about such man of God. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సౌల్ని దేవుడు అద్భుతంగా ఏ విధంగా తన జీవితాన్ని రమ్యంగా మార్చాడనేది 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆయన జీవితం గురించి మనం మాట్లాడుతున్నాం. What an impact that man of God caused on Christendom. క్రైస్తవం మీద ఆయన వేసినటువంటి ముద్ర ఎంత ఉందో చూడండి. So from this we can understand. దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. God got a personal plan for your life. దేవుడు నీ జీవితం పట్ల వ్యక్తిగతమైనటువంటి ప్రణాళిక కలిగి When he ఉన్నాడు. is talking about Saul, సౌలు గురించి he is మాట్లాడుతున్నాడు. not using plurality. He is telling he is the man whom I have chosen to be an apostle to Gentiles. అక్కడ దేవుడు బహువచనం ఆయన్ని వాడలేదు. ఈయన అని ఏకవచనాన్ని ఉపయోగించి అన్ని జనుల కొరకు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనం అన్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Just now Paul was converted. అప్పుడే మారుమనసు పొందాడు పౌలు. And even Ananias has not gone to him. అననీయ ఇప్పటి వరకు ఆయన దగ్గరికి వెళ్ళలేదు. Yes, he just only within hours. కొన్ని గంటల్లోనే God is telling, దేవుడు అంటున్నాడు, I have chosen him. నేను ఆయన I ఏర్పరచుకున్నాను. had plans for him. నేను ఆయన పట్ల ప్రణాళిక He is an కలిగి ఉన్నాను. apostle to the Gentiles. ఆయన అన్యుల కొరకు ఆయన He has అపోస్తలుడు. to speak to the kings. ఆయన రాజులతో మాట్లాడతాడు. So what does it mean? దాని అర్థం ఏంటి? God is having a plan in advance for such a cruel man's life also. అటువంటి క్రూరమైనటువంటి వ్యక్తి జీవితం పట్ల కూడా ముందస్తుగానే దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. About you also. నీ పట్ల కూడా Don't get discouraged. నిరుత్సాహపడద్దు. Don't put an end to your life. నీ జీవితానికి అంతం అనేసి ముగించుకోవద్దు. God got plan for your life. దేవుడు నీ జీవితానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. It is not a corporate plan, it is a personal plan for you. అది సామూహికమైనటువంటి ప్రణాళిక కాదు, కానీ వ్యక్తిగతమైనటువంటి ప్రణాళిక నీ కొరకు నీకేది. Not only that, అంత మాత్రమే it is a perfect plan. అది పరిపూర్ణమైన ప్రణాళిక. Why? When God plans something, it cannot be imperfect. దేవుడు ఏదన్నా ప్రణాళిక చేశాడంటే అది అసంపూర్ణంగా ఉండదు, అది పరిపూర్ణమైనటువంటి ప్రణాళిక. Not only that, అంత మాత్రమే it is a practical plan. You can do it. నీవు అది చేయగలవు. అది క్రియారూపకమైనటువంటి ప్రణాళిక. It is not beyond your capacity. అంటే నీ శక్తి సామర్థ్యాలకు మించి కాదు అది. But అయితే the responsibility is on your shoulders. అయితే ఆ బాధ్యత నీ భుజాల మీద పెట్టబడింది. What is that? ఏంటది? Lord, what you want me to do, it is your responsibility to ask. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి అడగాల్సినటువంటి బాధ్యత నీది. ప్రభువా, నీవు నన్ను ఏం చేయమంటావు? Many people fail in this. చాలా మంది ఈ విషయంలో తప్పిపోతారు. They will go to so many other gods. చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్తారు. దేవతల దగ్గరికి. దేవతల దగ్గరికి వెళ్తారు. And they will go to so many other people. చాలా మంది దగ్గరికి వాళ్ళు వెళ్తారు. Sir, this is my problem. అయ్యా, నా సమస్య ఇది. What I have to do? నేను ఇప్పుడు ఏం చేయాలి? What that man can tell to you? ఆ మనుషుడు నీకేం చెప్తాడు? That man is in a problem. ఆయనే సమస్యలో ఉన్నాడు. Yes, isn't it? అవునా కదా? In Telugu there is a proverb. తెలుగులో ఒక సామెత ఉంది కదా, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలేదు. బూడిద రాలేదు. So, see, you are in a problem. నీవు సమస్యలో ఉన్నావు. And another person is in a problem. ఇంకొక వ్యక్తి సమస్యలో ఉన్నాడు. That's why I am telling you. అందుకే మీతో నేను చెప్తున్నాను, Go to the right person. సరైనటువంటి వ్యక్తి దగ్గరికి Who వెళ్ళు. can solve your problem. నీ సమస్యను పరిష్కరించే వ్యక్తి దగ్గరికి. Already you have wasted your life by going to XYZ to so many people. ఈ వ్యక్తి దగ్గరికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడం ద్వారా నీ జీవితంలో చాలా సమయాన్ని ఇప్పటికే వృధా చేసుకున్నావు. Many times we have heard about the story of a couple. ఒక జంట వారి యొక్క కథ గురించి మనం వింటుంటాం. One man, విన్నాం మనం. One young man got married. ఒక యవనస్తుడికి వివాహం చేసుకున్నాడు. And చేశారు. So one young man got married. ఒక యవనస్తుడికి వివాహం చేశారు. Then see, they wanted to go to a honeymoon.
వాళ్ళు ఈ హనీమూన్ కి విహారయాత్రలకు వెళ్ళాలనుకున్నారు. And the wife and husband, భార్య భర్తలు ఇద్దరు newly married, కొత్తగా though పెళ్ళైనటువంటి they have వాళ్ళు. taken a wonderful car. వారు మంచి చక్కటి కారు Yeah, తీసుకున్నారు. you must have heard this example many times. ఈ ఉదాహరణ ఇంతకు ముందు కూడా మీరు ఉండడం చాలా సార్లు, I heard many times. నేను చాలా సార్లు విన్నాను. And when they are going in a car వాళ్ళు ఆ విధంగా కారులో వెళ్తుండగా near Detroit, డెట్రాయిట్ అనే ప్రదేశం that is in America. అమెరికాలో And while they was going on a car, ఆ కారులో ఆ విధంగా ప్రయాణం చేస్తుండగా generally newly married, the bridegroom will do some extras. ఈ కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కుమారుడు కొన్ని అతిగా ప్రవర్తిస్తుంటాడు, Extra ఎక్స్ట్రాలు చేస్తుంటాడు. in our English language, he will be giving built up. ఇంగ్లీష్ లో చెప్పంటే బిల్డప్ ఇస్తుంటాడు. Oh, అంటారు I కదా am అట్లా. that much. నేను I am అట్లా this much. నేను ఇంత, Yeah, because to show his level to that girl. ఎందుకంటే ఆయన లెవెల్ ఆ అమ్మాయికి చూపించాలి కాబట్టి. But later, after 1 year, she will not hear, it is known. ఒక సంవత్సరం తర్వాత ఆమె ఏదో లెక్క పెట్టదు, ఆమెకు తెలిసిపోతుంది. So that's why in the early days, he will give a big build up. అందుకే ఆ ప్రారంభంలో దినాల్లోనే చాలా బిల్డప్ What ఇస్తుంటాడు. you are thinking of me? నువ్వెవరుకున్నావు నా See my గురించి? car. నా కారులో Yes, see my car. నా కారు చూడు, Yes, you see, I am a rich guy. నేను చాలా ధనవంతుణ్ణి. As they were going in a ఆ car, కారులో ఆ విధంగా వాళ్ళు వెళ్తూ ఉండగా and after going for some time, కొంత దూరం వెళ్ళాక and it met with repair, దానికి సమస్య వచ్చింది. and the car stopped, కారు ఆగిపోయింది అక్కడ. and all this build up is gone. ఇప్పుడు ఆయన ఇచ్చిన బిల్డప్ అంతా అక్కడ పోయింది. And now he is doing so many exercises. ఇప్పుడు ఆయన ఎంతో కసరత్తు చేస్తున్నాడు. He is removing that nut. ఈ నటు తీస్తున్నాడు, He is removing this nut. ఈ నటు తీస్తున్నాడు. He is trying all his level best, but the car is not being repaired. ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు కానీ కారు స్టార్ట్ అవ్వట్లేదు. Now one thing is, ఇప్పుడు ఒక సంగతి ఏంటంటే the build-up is gone. బిల్డప్ పోయింది. Not only that, అంత మాత్రం that కాదు, girl is looking in a different way. Arey, this dokku car you are having. ఇప్పుడు అమ్మాయి ఒక విత్తగా అదోలా చూస్తుంది, ఇటువంటి డొక్కు కారు ఈయన కలిగి ఉండేదని. ఇంతసేపు చెప్పింది దీని గురించా? ఇంతసేపు చెప్పింది దీని గురించేనా? Now what to do? Shall I push it? డకల్నా క్యా? నేను దీన్ని వెనకాల నుండి నెట్టాలన్నా ఏంది, ఏం See, చేయాలో చెప్పండి. and you see, now all the prestige is gone. ఇప్పుడు చూస్తే ప్రెస్టేజ్ మొత్తం పోయింది. And now he is repairing and repairing. ఇప్పుడు దాన్ని రిపేర్ చేస్తున్నాడు. Now see, it is not starting. ఇప్పుడు అది స్టార్ట్ అవ్వట్లేదు. And suddenly, అకస్మాత్తుగా see, one old man came for walking. ఒక వృద్ధుడు ఆయన వాకింగ్కి వచ్చాడు. And he came near to them. వాళ్ళ దగ్గరికి వచ్చాడు. They saw that they are newly wedded couple. వాళ్ళు కొత్తగా పెళ్ళైనటువంటి జంట అనేది చూశాడు. And the car is giving trouble. కారు సమస్య ఇస్తుంది. And then he asked, what is the problem? ఆయన అడిగాడు, ఏంటి సమస్య అన్నాడు. And this man already he lost all his patience. ఇప్పుడే ఆయన ఓపిక పోయింది ఆయనకి. ఇప్పుడు And ఓపిక also లేదు. the new bride is looking in a different way, in a menial way. ఇప్పుడు చూస్తే కొత్తగా పెళ్ళైనటువంటి ఆ పెళ్లి కుమార్తె వేరే రకంలో కొత్తగా అదోలా చూస్తుంది, చిన్న చూపు చిన్న చూస్తుంది. చూపు చూస్తున్నది. And this boy answered that man, old man. ఇప్పుడు ఆ యవనస్తుడు ఆ వృద్ధుడితో సమాధానం ఇచ్చాడు, ఏమైతే నీకెందుకయ్యా? ఏమైతే నీకెందుకయ్యా? Already you see my sweating. ఇప్పుడు చూడు నాకు ఇప్పుడే చెమటలు పట్టినాయి. And then that old man, ఆ ముసలాయన he asked, ఆయన అన్నాడు, what is the problem, my son? నా కుమారుడా ఏంటి ఆ సమస్య? Can I help you? నేను నీకు సహాయం చేయగలనా? What help you can do it? నువ్వేం చేస్తావు నాకు You are an సహాయం? old man. నువ్వు ముసలాడివి. And then finally he said, ఆయన అన్నాడు కదా no, చివరికి, what has happened? Let me see the car. ఏం జరిగిందో ఒకసారి కారు నన్ను చూడండి. And that man had just repaired here and there, and now you start. ఆయన అక్కడిక్కడ కొంచెం రిపేర్ చేసేటప్పుడు నువ్వు స్టార్ట్ చేయన్నాడు. And immediately the car started. వెంటనే కారు స్టార్ట్ అయిపోయింది. And then this young man asked, ఇప్పుడు ఆ యవనస్తుడు అడిగాడు, who are you, sir? మీరు ఎవరండి అయ్యా? For 2 hours I am struggling. నేను 2 గంటల నుంచి నేను బాధపడుతున్నాను. It is not starting. ఇది స్టార్ట్ అవ్వలేదు. But within 5 minutes you have repaired it. నువ్వు 5 నిమిషాల్లో దీన్ని బాగు Now చేసేసావు. you made it usable. ఇప్పుడు దాన్ని ఉపయోగంలోనికి నువ్వు Now తెచ్చావు. it started. ఇప్పుడు అది స్టార్ట్ అయింది. So many thanks to you, sir. అయ్యా నీకు చాలా వందనాలు. What is your name? నీ పేరేంటయ్యా? Then what he said? ఆయన ఏమన్నాడు తెలుసా? My name is Henry Ford, the owner of this Ford car company. నా పేరు హెన్రీ ఫోర్డ్. ఈ ఫోర్డ్ కంపెనీ కార్ కంపెనీకి ఓనర్ నేను. Henry Ford he started the company when he was 39 years of age near Detroit. డెట్రాయిట్ అనే ప్రదేశంలో 39 సంవత్సరాల వయసులో హెన్రీ ఫోర్డ్ తన కంపెనీని ప్రారంభించాడు. All the Ford company, now his great grandson is the CEO of that company. ఇప్పుడు ఆయన ముని మనవడు ఈ CEO గా ఉన్నాడు ఈ ఫోర్డ్ కంపెనీ. Yeah, in a place called Dearborn, that is the name of the place. డియర్బార్న్ అనేది స్థలం, అది ఆ స్థలం దగ్గర In Michigan. మిషిగాన్ లో. At the age of 39 in 1903,
he started that Ford Motor Company. 1903 సంవత్సరంలో 39 సంవత్సరాల వయసులో ఫోర్డ్ మోటార్ కంపెనీ అనేది ఆయన ప్రారంభించాడు. And that car was manufactured in his company. ఆ కారు తన కంపెనీలో తయారు చేయబడింది. So who is the manufacturer of that car? ఆ కార్ని తయారు చేసిన వ్యక్తి ఎవరు? Henry Ford. ఆ హెన్రీ ఫోర్డ్. So he knew every button, every nut, every bolt, every wire of that car. ఆ కారులో ఉండేటటువంటి ప్రతి బోల్ట్, ప్రతి నట్టు, ప్రతి స్విచ్ అన్ని ఆయన తెలుసు, ప్రతి And వైరు. when he saw the problem, immediately he has just within 5 minutes he rectified it. ఆయన చూసిన వెంటనే దాని గురించి సమస్తం తెలుసు కాబట్టి 5 నిమిషాల్లో దాన్ని రిపేర్ చేశాడు. Why? ఎందుకు? Because that was made in his company. ఎందుకంటే అది తన కంపెనీలో తయారు చేయబడింది కాబట్టి. Young brother, యవన సహోదరు, young sister, యవన సహోదరి, I am telling you, నేను మీతో do you చెప్తున్నాను, know why your problem is not solved till today? ఈ దినం వరకు నీ సమస్య ఎందుకు పరిష్కారం చేయబడలేదు You తెలుసా? are taking the problem to the people who doesn't know anything about that problem. నీ సమస్య గురించి ఏ మాత్రం అవగాహన లేనటువంటి తెలియకున్నటువంటి వారి దగ్గర నీ సమస్య Put తీసుకుంటున్నావు. your life in the hands of your creator. నీ సమస్యని, నీ జీవితాన్ని సృష్టికర్త చేతిలో పెట్టు. Lord, ఓ ప్రభువా, why you have created me? ఎందుకు నన్ను Now సృష్టించావు? I have come to an awkward corner. I cannot do anything now. నేను ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి వచ్చాను, నేనేం చేయలేను All these పరిస్థితి. days without you I am moving. నిన్ని దినాలు నీవు లేకుండానే నేను జీవిస్తూ You have వచ్చాను. created me for one purpose. I am going in my own way. నీవు నన్ను ఒక ఉద్దేశం ప్రకారం నన్ను సృష్టించావు. నా సొంత మార్గంలో నేను ఇంతకాలం వెళ్తూ That's వచ్చాను. why all these repairs have come. అందుకే ఇన్ని మరమ్మతులు వచ్చినాయి. And I am not able to go forward. నేను ఇంకా ముందుకు వెళ్ళలేకున్నాను. Even now, ఇప్పుడైనా సరే your life is under repair. నీ జీవితము రిపేర్ లో ఉంది. Yes, you are under severe disgust, నీవు ఎంతో despair. ఎంతో నిస్పృహలో ఉన్నావు. Now what to do? ఇప్పుడు ఏం చేయాలి? Put your life in the hands of your manufacturer. నీ జీవితాన్ని ఎవరైతే తయారు చేశాడో ఆ తయారు చేసిన ఆయన చేతిలో పెట్టేసాయి. That is what Paul is writing. అదే పౌలు రాస్తున్నాడు. We are his workmanship. ఆయన అంటాడు కదా, మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము. Yes, he has created us. ఆయన మనల్ని సృష్టించాడు. Put yourself in the hands of that creator. నిన్ను నువ్వుగా ఆయన చేతుల్లో నువ్వు పెట్టుకోవడానికి ఇష్టపడు. And then he will repair. ఆయన రిపేర్ చేస్తాడు. And with what speed your life will be, you can understand. అప్పుడు నువ్వు ఎంత వేగంతో ప్రయాణం చేస్తావు చూడు. Yes, without God, దేవుడు లేకుండా all these years, ఇన్ని సంవత్సరాలు, without any purpose, ఏ ఉద్దేశం లేకుండా yes, all these years, ఇన్ని సంవత్సరాలు you have wasted. నువ్వు వృధా చేశావు. Paul also wasted when he was Saul. సౌలుగా ఉన్నప్పుడు పౌలు కూడా అదే విధంగా వృధా చేశాడు. But అయితే that day when the Lord met him, ఏ దినానైతే ప్రభు ఆయన కలుసుకున్నాడు, oh brothers and sisters, ఓ సహోదరులారా సహోదరులారా, what you want me to do? ప్రభువా నీవు నన్ను ఏం చేయమంటావు? Today, what a great man in the Christian history Apostle Paul is. అపోస్తలుడైనటువంటి పౌలు క్రైస్తవ చరిత్రలో చూస్తే ఎంత గొప్ప వ్యక్తి ఆయన. A person who came to zero in his life. తన జీవితంలో శూన్యానికి వచ్చినటువంటి వ్యక్తి. Even you also. నీవు కూడా. You may be thinking, నువ్వు అనుకుంటూ there ఉండొచ్చు, is no use for my life. నా జీవితం వల్ల ఏం ఉపయోగం లేదు. And with the authority of the word of God, I am telling you are very useful vessel for God. దేవుని వాక్యం యొక్క అధికారంతో నేను చెప్తున్నాను, నువ్వు దేవునికి ఎంతో ఉపయోగకరమైనటువంటి పాత్ర ఉన్నావు. Young man, don't get discouraged. యవనస్తుడా నిరుత్సాహపడద్దు. But only one thing. ఒకే ఒక సంగతి. Put your life in the hands of your manufacturer. నీ జీవితాన్ని ఎవరైతే తయారు చేశాడో ఆయన చేతిలో నువ్వు పెట్టేసి, Then he will see where it went wrong. అప్పుడు ఆయన చూస్తాడు, అరే ఎక్కడ తప్పిదం జరిగింది, ఎక్కడ And he will ఇబ్బంది put ఉంది. you in the right track. అప్పుడు ఆయన సరైన మార్గంలో పెడతాడు. But without him, don't go forward. ఆయన లేకుండా నువ్వు ముందుకు వెళ్ళొద్దు. In John's Gospel, యోహాను సువార్త chapter 21, 21వ అధ్యాయం verse 3, 3వ వచనం, Lord told them, you are the fishers of men. మీరు మనుషులను పట్టేటటువంటి జాలర్లని దేవుడు చెప్పాడు. You go and fish the men. మీరు వెళ్ళి మనుషులను పట్టండి అన్నాడు. But what Peter did? పేతురు ఏం He చేశాడు? wanted to catch fish. అంటే చేపలు పట్టేదానికి And పోయినాడు. how many fishes he caught? ఎన్ని చేపలు పట్టాడు? A big zero. సున్నా. An ఏం పట్టలేదు. experienced fisherman, and in the most familiar place in the Sea of Galilee, he caught no fish. ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి జాలరి, ఎంతో తనకు పరిచయం ఉన్నటువంటి గలిలీ సముద్రంలోకి వెళ్ళి ఏం చేపలు పట్టలేదు. Right from his childhood he was there near Galilee. ఆ గలిలీ దగ్గరనే తన బాల్యం నుంచే He ఉన్నాడు. is the native of Bethsaida. ఆయన బెత్సైదాకి చెందినవాడు. Right from his childhood he is the fisherman. ఆయన బాల్యం నుంచే ఆయన చేపలు పట్టే Where వ్యక్తి. the fish will be there he knew it very well. ఎక్కడ చేపలు ఉంటాయి ఏందని చక్కగా And at తెలిసిన what వ్యక్తి. time the fish will be there he knew very well. ఆయన ఏ సమయంలో వెళ్తే చేపలు దొరుకుతాయని తెలుసు. But అయితే God said one thing. దేవుడు ఒక మాట చెప్పాడు, You are the fisher of men, not fisherman. నువ్వు చేపలు పట్టే వ్యక్తి కాదు, మనుషులు పట్టే జాలరు. I have chosen you. నేను నిన్ను There is a ఏర్పరచుకున్నాను. purpose for your life. నీ జీవితం పట్ల ఒక ఉద్దేశం You ఉంది. do that job. నువ్వు ఆ పని చేయి అన్నాడు. But అయితే he went in the wrong direction. ఆయన తప్పుడు మార్గంలో వెళ్ళాడు. Then what has happened? ఏం జరిగింది? Zero fish. ఏం చేపలు పట్టలేదు. But when he went in the way for which God has called him,
దేవుడు ఏ ఉద్దేశం ప్రకారం అయితే పిలిచాడు ఆ మార్గంలో వెళ్ళినప్పుడు just after one chapter. ఒక అధ్యాయం తర్వాత This is John last chapter. ఇక్కడ చూస్తే యోహాను సువార్త చివరి అధ్యాయం ఇది. Just one chapter afterwards, Acts 1 and 2. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 1-2 అధ్యాయాల్లో Then what has happened? ఏం జరిగింది? When he wanted to catch men, ఆయన మనుషులను పట్టాలనుకున్నప్పుడు and nearly 3,000 people are saved on that day. ఆ దినాన మించుమించు 3,000 మంది రక్షణ పొందారు. Nobody expected that Peter will give a nice message. అతడి చక్కటి వర్తమానం పేతురిస్తాడని ఎవరు As a matter of fact, Peter is an uneducated man. ఇక్కడ చూసినట్లయితే పేతురు ఆయన విద్య లేని పామరుడు. And such man. అటువంటి వ్యక్తి. And who are the audience? ఎవరు అక్కడ ప్రేక్షకులు? And those people who crucified Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారు చూడు. Ye have crucified him, Peter said. పేతురు అంటాడు కదా, మీరే ఆయన్ని సిలువ వేశారు అంటాడు. Even then, అయినప్పటికీ when he was according to the call of God, when he was going forward, దేవుని పిలుపు ప్రకారం ఆయన ముందుకెళ్ళినప్పుడు 3,000 people. 3,000 మంది. Next thousands of people are saved through the ministry of Peter. తర్వాత పేతురు పరిచర్య ద్వారా వేల మంది రక్షణ పొందారు. Dear brother, ప్రియ సహోదరుడు, dear sister, సహోదరి, dear friend, ప్రియ స్నేహితుడా, God has created you with a purpose. Today you ask God, Lord, what you want me to do? The question Saul asked on the way to Damascus. ప్రియమైనటువంటి స్నేహితుడా, దేవుడు నిన్ను ఒక ఉద్దేశం ప్రకారం సృష్టించాడు. ఈ దినాన ఈ సాయంకాలం నువ్వు అడుగు, ప్రభువా నీవు నన్ను ఏం చేయమంటున్నావు? ఆ దినాన తార్సు వాడైనటువంటి సౌలు అడిగాడు ఆ విధంగా. Yes, with what purpose you have created? ఏ ఉద్దేశం ప్రకారం నన్ను సృష్టించావు? Do you know when God will tell? ఎప్పుడు చెప్తాడో తెలుసా దేవుడు? Yes, if you accept him as your Lord. ఆయన నీవు ప్రభువుగా నువ్వు అంగీకరించినప్పుడు. See the sequence in the life of Saul. సౌలు జీవితంలో ఆ వరుస క్రమం అది చూడండి. When the Lord said, I am Jesus whom thou persecutest, నీవు హింసిస్తున్నటువంటి యేసుని నేనని యేసు ప్రభు చెప్పినప్పుడు then he confessed with his mouth, తన నోటితో ఆయన ఒప్పుకున్నాడు. Oh, you are my Lord. అందుకని నీవు నా ప్రభుడు అంటాడు. God's plan for your life will be revealed when you hand over your life to that Lord and the manufacturer. నీ జీవితాన్ని నీవు ఎప్పుడైతే ఆ ప్రభువుకి, ఆ సృష్టికర్తకి, ఆయన నిన్ను తయారు చేసిన వ్యక్తికి నీ జీవితాన్ని అప్పగిస్తావో అప్పుడు, then only he will reveal his plan. అప్పుడు మాత్రం ఆయన ప్రణాళికని బయలుపరుస్తాడు. Do you know what he is telling? ఏం చెప్తున్నాడు తెలుసా ఆయన ఇక్కడ? Lord, ప్రభువా, accept the lordship of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వాన్ని, ఆయన యొక్క ప్రభుత్వాన్ని అనుమతించు. And then, దాని తర్వాత what you want me to do? అప్పుడు నీవు నన్ను ఏం చేయమంటున్నావు ప్రభువా? Yes, he will tell. అప్పుడు ఆయన చెప్తాడు. Without handing over your life to the Lord Jesus Christ, నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో నువ్వు పెట్టకుండా, if you won't completely give the authority to him, పరిపూర్ణంగా ఆయనకి నువ్వు అధికారం ఇవ్వకుండా, hand అప్పగించకుండా, over your repaired car completely to the owner. When he is doing the repair, you don't do something. నీ పాడైపోయినటువంటి కార్ని పరిపూర్ణంగా ఆయన చేతిలో ఆయన మరమ్మతు చేసి బాగు చేస్తున్నప్పుడు నువ్వేదో ఇంకోటి చేయడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. నువ్వేదో కెలక మధ్యలో, నువ్వు మధ్యలో కెలకద్దా. then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Yes, no fruit at all. ఏ విధమైన ఫలం ఉండదు. Brothers and sisters, సహోదరులారా, dear సహోదరులారా, friend, ప్రియ స్నేహితుడా, you may be in the most distressful condition this evening. ఈ సాయంకాలంలో నువ్వు ఎంతో నిరాశ నిస్పృహల్లో ఉన్నావు. Maybe God has given the message for your sake. నీ కోసమే దేవుడు బహుశా ఈ వర్తమానం ఇస్తున్నాడు. Though you are having many engagements, God made you to sit and God made you to hear this message. నీకు అనేక పనిపాట్లు ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను కూర్చునేటట్టు ఈ వర్తమానం వినేటట్టు చేశాడు. Our God is telling, దేవుడు చెప్తున్నాడు, my son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, though you left me, though you are living as you like, you are still my daughter and my son. నీవు నన్ను విడిచిపెట్టినప్పటికీ, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పటికీ నీవు నా కుమారుడివే, నీవు నా కుమార్తెవే. Still I love you. ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Jesus Christ loved the sinners. యేసుక్రీస్తు ప్రభు పాపుల్ని ప్రేమించాడు. Isn't it? అవునా కదా? Yes, he loved sinners. ఆయన పాపుల్ని ప్రేమించాడు. Though you are leading a life of a sinner, నీవు పాప జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ yet I love you. అయినప్పటికీ ప్రేమిస్తున్నాను. Now you are in a very distressful state. నువ్వు ఎంతో నిరాశ నిస్పృహమైన స్థితిలో Oh, my ఉన్నావు. life has become like this. అయ్యో, నా జీవితం ఎట్లా అయిపోయింది. Is there any way of any repair? ఏ విధమైనటువంటి బాగు చేయడానికి Who will అవకాశం save ఉందా? me? ఎవరు నన్ను రక్షిస్తారు? Here is the Creator standing. ఇప్పుడు సృష్టికర్త ఇక్కడ నిల్చొని ఉన్నాడు. Come unto me. నా దగ్గరికి రండి. Hand over your life to me. నీ జీవితాన్ని నాకు ఇచ్చేసేయ్. నా చేతుల్లో నా పెట్టు. చేతుల్లో పెట్టు. I will put it in the right track. నేను సరైనటువంటి మార్గంలో పెడతాను. There is a purpose for your life. నీ జీవితం పట్ల ఒక ఉద్దేశం ఉంది. Till today you have not recognized it. ఈ దినం వరకు నువ్వు దాన్ని గుర్తించలేదు. Today receive me as your Lord in your life and you see what a drastic change will be there. ఈ దినాన నీవు నన్ను నీ జీవితంలో ప్రభువుగా నువ్వు స్వీకరించు.
అకస్మాత్తుగా ఉన్నపాటున జరిగేటటువంటి మార్పును నువ్వు గమనిస్తావు. Yes, Saul entered God's plan. Today we are talking about that great man. ఇప్పుడు చూస్తే సౌలు దేవుని ప్రణాళికలోనికి ప్రవేశించాడు. ఈ దినాన ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. What about you? నీ మాట ఏంటి? Without Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువు లేకుండా you will be like the Peter who caught no fish. పేతురు ఏం చేపలు పట్టలేదు, ఆ విధంగా నువ్వు ఉండవేమో. In Luke's Gospel, లూకాసు వార్త in chapter 2, 2వ అధ్యాయంలో yes, Lord Jesus Christ at the age of 12 he was taken to Jerusalem. యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల ప్రాయంలో యెరూషలేముకు తీసుకొని పోబడ్డాడు. Many people went there. అనేక మంది అక్కడికి వెళ్ళారు. And the parents, earthly parents of Lord Jesus Christ, Mary and Joseph also was with them. యేసు ప్రభు భూ సంబంధమైన తల్లిదండ్రులు మరియా యోసేపులు కూడా వెళ్ళారు. After finishing the festival, ఆ పండుగ అయిపోయినాక and he was discussing some of the things with those people there. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కొన్ని సంగతులు ఆయన సంభాషిస్తూ ఉన్నాడు. And thinking that Jesus is with them, they started back to their own place. యేసు వారితో ఉన్నాడనేటటువంటి అనుకోని వాళ్ళు తన స్వస్థలానికి బయలుదేరి వెళ్తున్నారు. And now what has happened? ఇప్పుడు ఏం జరిగింది? Chapter 2, 2వ అధ్యాయం, Luke's Gospel, లూకాసు వార్త chapter 2. 2వ అధ్యాయం, And if you see from 41 onwards, 41వ వచనం నుంచి మనం చూస్తే it is the feast of the Passover. Pascha Panduga. పస్కా పండుగ. And see, verse 42. 42వ వచనం And చూడండి. he was 12 years of old. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు. And now, verse 43, 43వ వచనం, after the festival is over, ఆ దినములు తీరిన తర్వాత and they returned. వారు తిరిగి వెళ్తుండగా, But it is written, వారు వెళ్తూ ఉండగా the child Jesus tarried behind in Jerusalem. బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. And Joseph and his mother knew not of it. ఆయన తల్లిదండ్రులు ఈ సంగతి ఎరుగక. Jesus Christ was still tarrying in Jerusalem. యేసుక్రీస్తు ప్రభు ఇంకా యెరూషలేములో నిల్చున్నాడు. Now what they have done? వాళ్ళు ఏం చేశారు? Yes, supposing him to have been in company, went a day's journey, verse 44. 44వ వచనంలో చూస్తే వారితో ఒక దిన ప్రయాణం సాగిపోయినారు వాళ్ళు. So they went for almost 24 hours. దాదాపు 24 గంటలు ప్రయాణం చేసి వెళ్ళిపోయారు Walking. నడుచుకుంటూ. Because there is no other vehicle, you know. ఆ దినాల్లో వేరే విధమైన వాహనాలు At the most you are having an ass, that's all. Nothing else. ఇంకా ఒకవేళ ఎక్కువ ఉందంటే గాడిద ఉంటది. That Gadda is our Maruti car in those days. ఆ దినాల్లో మారుతి కార్ లాంటిది గాడిద. And so there is no other vehicle. వేరే వాహనాలు లేవు. 24 hours they have gone. 24 గంటల ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. And then they saw అప్పుడు చూసుకున్నారు Christ is not there. యేసు ప్రభు లేడు. Jesus is not there with them. వారితో యేసు లేడు అని. Then what has happened? ఇప్పుడు ఏం జరిగింది? Verse 45. 45వ వచనం. When they found him not, they turned back again to Jerusalem, seeking him. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. What does it mean? దాని అర్థం ఏంటి? If Jesus is not there, you may go for 1 year, 2 years, you have to come back again to that place. యేసు ప్రభువు లేకుండా నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాలు నువ్వు ప్రయాణం చేసినా మళ్ళా తిరిగి అక్కడికి రావాల్సిందే. Today what has happened in your life? నీ జీవితంలో ఇదేనా ఏం You are జరిగింది? 20 years of age, నీవు 20 సంవత్సరాల వయసు, 25 years of age. 25 సంవత్సరాల వయసు. All these years you are without Jesus. ఇన్ని సంవత్సరాలు యేసు ప్రభువు లేకుండా నువ్వు Without Jesus you have gone forward. యేసు ప్రభువు లేకుండా ముందుకెళ్ళావు. Today what has happened? ఈ దినాన ఏం జరిగింది? Again you have come to the starting point only. మళ్ళా నువ్వు ఆ ప్రారంభ స్థలం దగ్గరికి వచ్చినావు. So that's why don't commit that mistake again. అందుకే మళ్ళా తప్పిదం చేయొద్దు. Have Jesus with you. నీతో యేసును కలిగి ఉండు. Peter, he went out of the call of Jesus and caught nothing. పేతురు ప్రభు యొక్క పిలుపుకి వెలుపల వెళ్ళిపోయి ఏమీ పట్టలేదు ఆయన. Not only that, అంత మాత్రమే కాదు, Joseph and Mary, ఇక్కడ చూస్తే మరియా యోసేపు without Jesus they traveled for 1 day. యేసు ప్రభు లేకుండా ఒక దినం ప్రయాణం చేశారు. What is the use? ఏం ఉపయోగం? They have to come back again to Jerusalem. మళ్ళా యెరూషలేముకు రావాల్సిందే వాళ్ళు. You also, నీవు కూడా for the last 23, 24, 25 years, గత 23, 24, 25 సంవత్సరాలుగా without Jesus, యేసు ప్రభు లేకుండా yes, you have gone. నీవు వెళ్ళావు. What is the result? దాని వల్ల ఫలితం ఏంటి? What is the result? ఏంటి ఫలితం? Total despair and discouragement. ఎంతో పరిపూర్ణమైన నిరాశ నిస్పృహ వృధా. But God has created you with a purpose. దేవుడు ఒక ఉద్దేశం ప్రకారం సృష్టించాడు. Do you want to know what is that purpose? నీవు ఆ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నావా? It is only possible if you keep your life in the hands of God. అది కేవలం నీ జీవితాన్ని యేసు ప్రభు చేతుల్లో పెడితేనే సాధ్యమవుతుంది. Today you tell to him, నీవు ఇదన్నా ఆయనతో చెప్పు, Lord, I wasted my life. ప్రభువా నా జీవితాన్ని నేను వృధా 25 చేస్తున్నాను. years are gone. 20 సంవత్సరాలు అయిపోయినాయి. Some of the people 30 years are gone. కొంతమందికి 30 సంవత్సరాలు కూడా అయిపోయినాయి. But at least today,
కనీసం ఈ దినమైన I want to keep my life in your hands. నా జీవితాన్ని నీ చేతిలో You are my పెట్టాలనుకుంటున్నాను. creator. నీవు నా You are సృష్టికర్త, my manufacturer. నీవు నన్ను తయారు చేసిన You వ్యక్తి, you have sent me to this world with a purpose. నీవు నన్ను ఒక ఉద్దేశం ప్రకారం ఈ లోకంలోకి పంపించావు. At least today. కనీసం ఈ దినమైన Without wasting my time further, ఇంకా నా సమయాన్ని వృధా చేసుకోకుండా I want to come to you. నేను నీ దగ్గరికి వస్తున్నాను. Yes, be my Lord. నా ప్రభువుగా నువ్వు ఉండు, Be my Savior. నా రక్షకుడుగా ఉండు. And what you want me to do, tell me. నీవు నన్ను ఏం చేయమంటావు అది నాకు చెప్పు. Then God will tell. అప్పుడు దేవుడు నీకు చెప్తాడు. Then He will reveal His plan. ఆయన తన ప్రణాళికని నీకు As బయలుపరుస్తాడు. I told you, it is a personal plan, it is a perfect plan, and also it is a practical plan. You can do it. నేను ఇదివరకే చెప్పిన విధానంలో అది వ్యక్తిగతమైనటువంటి ప్రణాళిక, సంపూర్ణమైనటువంటి ప్రణాళిక, నువ్వు దాన్ని క్రియ రూపంలో పెట్టగలిగినటువంటి ప్రణాళిక అది. Then the Lord will be with you. దేవుడు నీతో ఉంటాడు. అప్పుడు Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Throughout your lifetime, నీ జీవితం అంతా yes, He will be with you. ఆయన నీతో ఉంటాడు. As Asaph is writing, with this verse I will close. ఈ వచనంతో నేను ముగిస్తాను. As Asaph is writing ఆసాపు రాస్తున్నాడు in కీర్తనలో, 73rd Psalm, 73వ కీర్తనలో, Psalm 73. 73వ If you కీర్తన, put your life in the hands of God, నీ జీవితాన్ని దేవుని చేతుల్లో నువ్వు పెడితే, verse 24, 24వ వచనం, thou shalt guide me with thy counsel, and afterward receive me to glory. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. What does it mean? దాని అర్థం ఏంటి? You are having an alochana, a counsel for my life. నా జీవితం కొరకు నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు. Your thoughts are higher than my thoughts. నా తలంపుల కంటే నీ తలంపులు ఉన్నతమైనవి. Lord, ప్రభువా, today I want to keep my life in your hands. నా జీవితాన్ని ఈ దినాన్ని నీ చేతిలో పెడుతున్నాను. I am a born sinner. నేను జన్మతో పాపిని. And even through my deeds I did all sinful things. నా క్రియల ద్వారా అనేక పాప క్రియలు నేను చేశాను. Now I don't want to take any of my own decisions. ఇక మీదట ఏ మాత్రం నా సొంత తీర్మానాలు నేను తీసుకోను. I will put my life. నా జీవితాన్ని నీ చేతిలో Yes, పెడుతున్నాను. gone is gone. అయిందేదో అయిపోయింది. Lord, forgive me. ప్రభువా, నన్ను Wash క్షమించు. me with your blood. నీ రక్తంతో నన్ను కడుగు. Lead me. నన్ను నడిపించు What ప్రభువా. Asaph is telling. ఆసాపు ఏం చెప్తున్నాడు? With thy counsel thou will guide me all the days of my life. నీ ఆలోచన చేత నన్ను నడిపించుము, నా జీవితం అంతా నడిపించమంటాడు. నడిపిస్తావు. You will guide me with thy counsel. నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు. Then you will take me to glory. తర్వాత నీవు నన్ను మహిమలోనికి చేర్చుకుంటావు. What a joyful it will be. ఎంతటి సంతోషకరమైనటువంటి జీవితం అది. Do you want to keep like that? నీవు ఆ విధంగా పెట్టాలనుకుంటున్నావా? That's why God made you to hear this message. అందుకే దేవుడు ఈ వర్తమానం వినేటట్లు చేశాడు నిన్ను. There is a meaning for your life. There is a purpose for your life. నీ జీవితానికి ఒక అర్థం ఉంది, నీ జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. And that purpose and that meaning will be fulfilled if you put your life in the hands of your Creator. ఆ ఉద్దేశము, ఆ ఆలోచన అనేది దేవుని చేతుల్లో నీ జీవితాన్ని నీ పెట్టినప్పుడు, సృష్టికర్త చేతిలో, నిన్ను తయారు చేసినోడి చేతిలో పెడితేనే అది సార్థకం అవుద్ది. ఎవడెవడి చేతిలో పెడితే అవదు అది. ఎవరెవరి చేతిలో పెడితే వేస్ట్, వృధా అది. Come to Jesus. యేసు ప్రభు దగ్గరికి రా, Take a decision. ఒక తీర్మానం తీసుకో. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.